ఎన్నికల సమయంలో కులాలకు మతాలకు మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారని కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. జనసేన పార్టీ కర్నూలు నాయకులు అర్షద్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని 6వ వార్డు గడ్డా వీధిలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, టీజీ భరత్, కర్నూలు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ కర్నూలు అభివృద్ధి కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్నా ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడంతో ఎలాంటి నష్టం లేదని తెలిపారు. 2014 నుంచి 19 సంవత్సరం వరకు బీజేపీతో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంలోనే ఎన్నో మసీదులకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. రంజాన్ తోఫా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇచ్చామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలలో ఏ ఒక్క మసీదుకైనా అభివృద్ధి కోసం నిధులు కేటాయించారా అని ఆయన ప్రశ్నించారు. ముస్లింలందరూ కూడా అభివృద్ధికి పాటుపడే కూటమి సభ్యులను గెలిపించుకునేందుకు ఓట్లు వేయాలని తెలిపారు. కర్నూలు పట్టణానికి వాస్తవంగా సోదరులారా, మిత్రులారా, మీరంతా ఓటుకి ఆలోచించండి. ఎందుకంటే టీజీబీ గ్రూప్ వారికి దక్కుతుంది ఈ సేవా రంగానికి కర్నూలు పట్టణం అని చెప్పేసి నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళు కుటుంబం వారి కుటుంబం ఓన్లీ సేవా మార్గాన్ని పరమావధిగా భావించి తన ముందు సహకారంగా 2 సార్లు మిస్టేక్స్ జరిగినా కూడా లోకల్లో ఉంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎందుకంటే నేను కూడా ఉస్మానియా కాలేజీ పరిసరాలు చదువుకున్నాను. నా చిన్నతనం నుంచి కూడా నేను ఈ ప్రాంతం అంతా తిరిగిన వాడిని. వాస్తవంగా ఆ రోజుల్లో కూడా టీజీ వెంకటసారథిని, టీజీ గ్రూప్ అయితేనేమి అంటే ఈ ప్రాంతానికి అంతా ఎంతో కృతజ్ఞులై తమ వంతు సేవాభావంగా భావించి మన కర్నూలు పట్టణాన్ని ప్రజల్ని ఆదుకుంటామంటే ఏ కుటుంబాన్ని అంటే ఒక టీజీ కుటుంబం గారికి దక్కుతుంది ఈ కర్నూలు పట్టణానికి. कर्नूल गड्ढे करना बोल के सोचा था। सोच हर इंसान का तमन्ना भी है जन्नत पाने का, मगर मरने के लिए कोई तैयार नहीं। ये पाना नाजुक है, इंसान भी नाजुक है, मगर दिल पत्थर है। मैं सोचा था ये गड्ढा नहीं, ये प्यारों का अड्डा है। సో ఎలక్షన్ల ముందు జనరల్గా కులము మతము తెచ్చి వేరు చేసే దాంట్లో లేకపోతే బీజేపీ అదేదో దయ్యాల పార్టీ, అక్కడ వాళ్ళు వస్తే ఏమో అయిపోతుంది అని లేనివన్నీ సృష్టిస్తారు. బట్ ప్రజలందరూ కూడా ఒకటి గుర్తించాల్సింది ఏమంటే 2014 నుంచి 19 వరకు ఎన్నో మసీదులకి, కర్నూలులోనే మసీదులకి కోట్లు ఖర్చు పెట్టారు. అది తెలుగుదేశం పార్టీ బీజేపీ అలయన్స్తో. 2019 నుంచి 24 వరకు ఒక్క మసీదుకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నా చేసినారనే ఏదన్నా ఒక్కటన్నా చెప్పమనండి.